కుడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థనగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సువార్తరాజు గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు. రాయనయున్న నీ పిల్లల్ని త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. జరగబోయే కార్యక్రమంలో మరి తోడుగా ఉండండి. దైవజనులు మాట్లాడబోచుండగా మరి వారి ద్వారా మా జీవితాలను మేము సరిదిద్దుకొని నీ కొరకు బ్రతకాలని ఆశపడుతూ ఆ విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మరి నీ కొరకే జీవించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి సహకరించినటువంటి మరి సువార్తరాజు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాటలతో దేవుని మహిమపరుద్దాం. మరి ముందుగా మొదటి పాట మరి నిత్యం వచ్చి పాట పాడి వినిపిస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంన వందనాలండి. My Savior, the Savior who shed His blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my Defender, He's the only way that leads us to blissfulness. Hail Jesus, my Deliverer, the only one who to foreverness, who tore the earthly darkness with His fearlessness. His blood has wiped our sins and stood as fortress. Unlimited was kind praise, His mighty reminiscences. His glory remains unfailing for all the ages. His name is credible in this wide world. His name on a hash will never feel like the color of gold. Hail Jesus, my Savior, the Savior who shed His blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus. Suffered for you is valuable. The blood which He shed for you is very humble. The death He felt for us was fully miserable. The concern He felt for us was highly laudable. He's the paramount of all the kings who reign over. Prestigious. He's the only matchless master of all the and stood for us as a memory. Hosanna will hail, His word shall pacify, His words will luminify, will lead us to unify. Hosanna will hail, hail, storms arose and the winds raging in the ocean. He rubbed and made it low when the disciples were trembling in desperation. He walked and made it bow. Someone called
began the Christian era. Heaven was shown to the Magi by an over. Heavens will open at Christ paroles. Yes, so raise your voice and praise the King. We praise the Lord as Jesus. Build much like an army to preach the gospel. We raise our voice for a teacher. We sacrifice our very lives for the Lord Jesus. Hail Jesus, my Savior, the Savior who shed His blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my Defender, He's the only way that leads us to blissfulness. Hail Jesus, my Deliverer, the only one who will raise you to foreverness. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. చాలా చక్కగా పాట పాడి మరి వినిపించినటువంటి నిత్యకి మరి క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకే, ఇంకా అలాగే చాలా సాంగ్స్ పాడాలి. గాడ్ బ్లెస్ యూ. అండ్ మరొక పాట మరి నేనే పాడతాను. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కని పెంచాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. కష్టమైన సహిస్తాడు, జగములైన సృజిస్తాడు, ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోతని. బాధనైనా భరిస్తాడు, యుగములైనా నిరీక్షిస్తాడు. యేసునే వదులుకున్నాడు, నిన్ను వదులుకోలేనని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. నీ రూపం తనలా ఉండాలని ఆ దేవుడే తొలి అనుకున్నాడుగా. నీ జననం సృష్టిలో ఒక వింతగా, ఆ దేవుడే నిన్ను రూపించాడుగా. చూశాడు తానే తల్లిదండ్రి కంటే ముందే, పోసాడు ప్రాణం తన ఆత్మశక్తితోనే. నీ కోసం ఆ దేవుడే చేశాడు ఈ లోకమే, నీ కోసం ఆ దేవుడే వేచాడు నీ రాకకై. అనుకున్నాడుగా నువ్వు కావాలని, పిలిచేశాడుగా నువ్వు రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని.
తల్లి గర్భం నుండే అవయవాలనన్నిటినీ అతికిస్తున్నాడుగా. లోపమైతే దిద్దలేవని తను మాత్రమే చేశాడుగా. తన రూపమే నీకిచ్చాడని, తన ఆత్మనే నీకిచ్చాడని, తన పిల్లలే తనకు కావాలని, మరణంతో తిరిగి రావాలని అనుకున్నాడు దేవుడు. నువ్వు కావాలని నిన్ను కని పెంచాడు దేవుడు, తనలా ఉండాలని అనుకున్నాడు దేవుడు. నువ్వు రావాలని నిన్ను గుర్తించాడు దేవుడు, తనతో ఉంటావని. మరి ఒక పాట మరి వాసవి అక్క గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలండి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు గుర్తించలేదా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండని దేవుడు అనలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. మనిషిని చూసైనా దేవుడున్నాడని నమ్మాలి.
తెలిసిందిగా మనుషులకే తెలియాలిగా ఆ దేవుని పోలిక నీదని చెప్పుకోవడానికి ఏ జీవి నుండి నీ రూపమే రావడం లేదుగా నీ పోలికే నాకిచ్చావు నీ రూపమే నాదని నీవన్నావు నీ పోలికే నాకిచ్చావు నీ రూపమే నాదని నీవన్నావు ఈ చూపు నీదని ఈ చెవులు నీవని ఈ మాట నీదని ఇవి నీకు ఉన్నవి ఈ చెవులు నీవని ఈ మాట నీదని నీదని ఇవి నీకు ఉన్నవి ఈ మాటలే ఏ జంతువులకు లేనే లేవుగా నీకున్నవి నా ఒకరికి నీవిచ్చావుగా నీ పోలికే నాదేనని నీవన్నావుగా నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా అవకాశం చదివిన వారికి వందనాలండి. సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒక పాట మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు కీర్తి సుందర్ పాట పాడి వినిపిస్తాడు. మీ అందరికీ ప్రభు తెలియజేస్తాం. సాంగ్ నెంబర్ 68. దేవుడు భూమిని ఆకాశముని కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. దేవుడు భూమిని ఆకాశముని కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. తన కోసమే నేను చేసెను ఈ సృష్టినే నీకిచ్చెను. దేవుడే లేనిది ఈ సృష్టి లేనే లేదు నీకిది. ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడని తెలియాలని, ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడని తెలియాలని, నీ కోసమే ఎదురు చూసి నువ్వు మారితే పొంగిపోయి ఇలా ప్రేమించాడు నిన్నే. వీచే చల్లగాలి నిన్ను తాకే చల్లగాలి నీ కొరకు దేవుడే చెయ్యలేదా. వీచే చల్లగాలి నిన్ను తాకే చల్లగాలి నీ కొరకు దేవుడే చెయ్యలేదా. కురిసే ప్రతి చినుకు నీ కోసమేగా, నీ దాహం తీర్చుటకే చేశాడు కదా. ప్రతి క్షణం తన ప్రేమే తెలుపలేదా. భూమిని ఆకాశమునే కలుగజేసి 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చి
యేసునే ఇవ్వలేదా, నీ పాపం తీయలేదా, నీ కొరకు దేవుడే పంపలేదా. యేసునే ఇవ్వలేదా, నీ పాపం తీయలేదా, నీ కొరకు దేవుడే పంపలేదా. ప్రతి మనిషికి ఆ దేవుడే తండ్రి కదా, తన పిల్లలు తన యొద్దకు రావాలి కదా. ప్రతి క్షణం నీ కోరికే తీర్చలేదా. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. తన కోసమే నిన్ను చేసెను, ఈ సృష్టిని నీకిచ్చెను. దేవుడే లేనిది ఈ సృష్టి లేనే లేదు నీకిది. ఆ దేవుడే ఉన్నాడని, నీ తండ్రి దేవుడని తెలియాలని. ఆ దేవుడే ఉన్నాడని, నీ తండ్రి దేవుడని తెలియాలని. నీ కోసమే ఎదురు చూసి నువ్వు మారితే పొంగిపోయి ఇలా ప్రేమించాడు నిన్నే. నీ కోసమే ఎదురు చూసి నువ్వు మారితే పొంగిపోయి ఇలా ప్రేమించాడు నిన్నే. థ్యాంక్ యూ. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్
షదాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ప్రిన్సీకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పాట శాంతి గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. అందరికీ క్రీస్తునామమున వందనాలు. ప్రతి నిర్మాణం వెనుక నిర్మాణకుడు ఉంటాడని సులువుగా నమ్మే ఈ విజ్ఞాన ప్రపంచం మహానిర్మాణమైన మానవదేహం వెనుక మాత్రం ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది. మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు, మానవ దేహమే ఈ ప్రపంచానికి ఒక వింత వింత. ముందేమో అండం తర్వాత అవుతుందని పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం తర్వాత అవుతుందని పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. ముందేమో అండం తరువాత అవుతుందని పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం తరువాత అవుతుందని పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏనాడైనా తనకున్న ఇష్టం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏనాడైనా తనకున్న ఇష్టం. ఏదేదో చేసేస్తావు, ఏంటేంటో వెతికేస్తావు, వెతకాల్సిన దేవుణ్ణేమో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశావు. ముందేమో అండం తరువాత అవుతుందని పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో
తెలియజేస్తున్నాను. అలాగే మరి ముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. ఒకసారి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ముందుగా వాక్య పఠనం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు సోదరుడు సూర్య చదివినిపిస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు సోదరు ప్రిన్సి చదివి వినిపిస్తుంది. కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుట కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఆ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. థ్యాంక్ యూ. మొదటి వాక్య పఠనాన్ని చదివి సహకరించినటువంటి మరి సూర్యకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వాక్య పఠనంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చెల్లి ప్రిన్సి చదివి వినిపిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. అతడు వినిన ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనికి నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పు. రెండవ వాక్య పఠనం చదివి సహకరించినటువంటి చెల్లి ప్రిన్సికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరలా ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్ లో కానీ ఫ్లైట్ మోడ్ లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి వెంకటనే గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుని యొక్క పునరుత్థాన దినమున కూడుకున్నాం తండ్రి. ఈరోజు మేము చెప్పుకోబోయే మీ మాటలు మరి వాక్య భావంతో అర్థం చేసుకుని సమయోచిత జ్ఞానంతో వాటిని మా హృదయంలో భద్రపరుచుకోగలుగుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే వింటున్న మాటలన్నీ మా హృదయాలకు ఆనందకరంగాను మరి మాకు హెచ్చరికగాను మరి ఉండుటకు, అలాగే వాక్యము మా హృదయంలో నుంచి వెళ్ళిపోకుండా మరి మీ కాపుదల, మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, నన్ను మరుగుపరిచి ఇదిగో మీ మాటల యొక్క మహత్యాన్ని మరి వెలుగులో చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మరి ప్రకటన గ్రంథంలోని 4 జీవుల సారాంశాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథం అనగానే ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే ప్రకటన గ్రంథం అనేది ఫ్యూచర్ అంటే జరగబోయే సంగతులు మాత్రమే చెబుతుంది. ప్రకటన గ్రంథం అంటే జరగబోయే సంగతులు మాత్రమే చెబుతుంది. ఇవి మరి జరగబోయే ప్రవచన గ్రంథం కాబట్టి వీటిని మనం చదవడం వల్ల కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి నేను చదవలేకపోతున్నాను అనే భావన చాలా మందిలో ఉంది. మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం చదవడానికి క్రైస్తవులు ఎక్కువ మక్కువ చూపరు. ప్రకటన గ్రంథం చదవడానికి క్రైస్తవులు ఎక్కువ మక్కువ చూపరంటే అందులో భయంకరంగా ఉన్నాయి, నెక్స్ట్ మాకు అర్థం కావట్లేదు, ఆ పదాలు అనేవి మాకు తెలియట్లేదు, ఇలా మాట్లాడటం జరుగుతుంది. అయితే ప్రకటన గ్రంథంలో మిగిలిన 65 పుస్తకాలలో ఎలా అయితే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల గురించి అంటే జరిగేవి, జరగబోయేవి, జరుగుతున్నవి ఇలా ఎలా అయితే బైబిల్లో మాట్లాడారో మిగతా పుస్తకాల్లో కూడా ప్రకటన గ్రంథంలో కూడా అలాగే మాట్లాడారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీరు ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా 3 ఇమిడ్చి
రాశారు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం ఆల్రెడీ వ్రాయబడి ఎన్ని శతాబ్దాలైంది? ప్రకటన గ్రంథం వ్రాయబడి ఎన్ని శతాబ్దాలు అయింది? పోనే ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు దాటిపోయాయి. మరి దాటిపోయినప్పుడు ఇప్పటికీ అందులో ఉన్నాయి ఏమీ జరగలేదా? ప్రవచన గ్రంథము అంటే ఇప్పటికీ అందులో ఉన్నాయి ఏమీ జరగలేదా? వ్రాయబడిన సంగతులు ఏం జరగలేదా? జరిగినాయి. అయితే ప్రకటన గ్రంథము అనేసరికి మనం ఏదో భయపడవలసిన పనేమీ లేదు, భయపడవలసిన పనేం లేదు. ముందుకు వెళ్ళి చదవగలిగితే ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇవన్నీ ఏంటంటే మనం చదివే విషయంలో కానీ, ఎప్పుడైతే ఆ పదాలు తీసుకునే విషయంలో కానీ మీరు వాటి యొక్క భావాన్ని ఆలోచించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలంటే వాటి యొక్క భావాన్ని ఆలోచించేవారిగా ఉండాలి. అంటే పదాలను డైరెక్ట్గా మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథము రూపకలంకారంగా వ్రాయబడింది. రూపకలంకారం అంటే ఏదైనా చెప్పండి, ఒక ఉదాహరణ. ముందుకెళ్దాం. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉందండి, అందంగా ఉంది. ఇప్పుడు చంద్రబింబం వలె ఉందంటే చంద్రబింబంలా ఉందనా? చంద్రుణ్ణి తీసుకొచ్చి తమ ఫేస్కి ఏమన్నా అతికించుకుందనా? ఏంటండి అది? పోలిక, అంతేనా? పోలిక. ఇలా ప్రకటన గ్రంథం చూసేటప్పుడు అక్కడ ఉన్న జంతువుల పేర్లు చదువుతున్నప్పుడు కానీ, ఏ పదాలైనా మనం తీసుకుంటున్నప్పుడు కానీ వాటి అర్థాలు మాత్రమే తీసుకోవాలి, వాటి వెనకాల ఉన్న భావం మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా తీసుకుంటున్నామో దాన్ని చదువుకుని ఛేదించగలిగే అవకాశం ఉంటుందంటే. అయితే ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తూ ఈ 4 జీవుల గురించి వ్రాయడం జరుగుతుంది. ఈ 4 జీవుల గురించి మనం ఆలోచిస్తే మనకు దేవుని ఉద్దేశం అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలి? దేవుని యొక్క ఉద్దేశం అర్థం అవ్వాలి. ఇప్పుడు బైబిల్ ఎందుకు రాయించారంటే ఆయన మనస్సు, అంతే కదా? దేవుని మనస్సు అంటే దేవుని మనస్సులో ఏదో ఒక ఆవేదన ఉంది. ఏంటి ఆ ఆవేదన? నా పిల్లలు నాకు కావాలి, నేను వాళ్ళని తయారు చేసుకున్నాను, నేను వాళ్ళని కన్నాను. అంటే తయారు చేసుకున్నానంటే ఇదిగో ఒక మట్టి ఆకారం తయారు చేసి ఆ ఆకారంలోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయింది. ఇదిగో ఈ నరులందరూ ఎవరికి కావాలి? నాకు కావాలి. ఎప్పుడైతే ఈయన నాకు కావాలి అనుకున్నాడో ఆయనకి దక్కకుండా పోతున్నారంటే. మనం మొదటి నుంచి ఆదికాండం నుంచి చివరి వరకు చూసుకుంటే నాకు కావాలి, నేను దీర్ఘశాంతంతో ఉన్నాను, దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాను, మీరందరూ నాకు కావాలి అన్నట్టే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి నాకు కావాలి అన్నట్టు ఉండదండి. ప్రకటన గ్రంథం వచ్చేసరికి నాకు కావాలన్నట్టు ఉండదు. ఎలాంటి భావాలతో మాట్లాడతారో మనం ముందుకు వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని ఏమంటున్నారండి? ఇప్పుడు యోహాను గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ చూచిన వాటిని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏదో నీకు కనిపిస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుందో అది మీరు చూస్తున్నారు, దాన్ని వ్రాయాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారండి? ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చినాయి? భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు, అంతే కదంటే? జరిగేవి, జరుగుతున్నవి, జరగబోయేవి. ఈ మూడింటిని రాయమంటున్నారా? జరగబోయేవి మాత్రమే రాయమంటున్నారా? అంటే మొదటి వచనంలో చెప్పారు జరగబోయేవి చెప్తున్నానని చెప్పి, చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? జరిగేవి, జరుగుతున్నవి, జరగబోయేవి. అదే అన్ని మూడు కలిపి రాయి అని చెప్తున్నారు. ఇంకా మీకు అర్థం కావడానికి 10వ వచనం చదవండి. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి అంటున్నారు. చూడండి, అంటే పుస్తకంలో రాయమనడం ఇది మనం చూస్తున్నాం. ఈ ఎలా రాయమంటున్నారంటే జరగబోయేవి, జరుగుతున్నవి, జరిగినవి కూడా 3 రాయమన్నారండి. ఏదో ఒకటే రాయమన్నారా? అంటే ఇప్పుడు 3 విషయాలు ఉంటాయా? ఇందులో 3 విషయాలు ఉంటాయా? ఉంటాయి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే
ఇక్కడ ఈ 4 జీవుల గురించి మాట్లాడిన సందర్భం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుదామండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఎలా ఉందండి? మొదటి జీవి సింహంలా ఉందంట. సింహము వంటిదంటే సింహం అంటున్నారా? సింహము వంటిది, అండర్లైన్ చేసుకోండి, వంటిది. ఓకేనా? నెక్స్ట్ రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటిది, ముఖము వంటి ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇప్పుడు ఎన్ని ముఖాలు కనిపించినట్టు మీకు పిక్చర్లో కూడా ఉంది, చూడండి. పిక్చర్లో కూడా ఉంది, కనిపిస్తుందా? ఎలా ఉన్నాయి? ఫస్ట్ సింహం అంట, తర్వాత దూడ వంటిది, తర్వాత మనిషి లాంటి ముఖం గలది, తర్వాత పక్షిరాజు. అంటే ఎవరు పక్షిరాజు? అంటే గ్రద్ద. ఇప్పుడు ఇవి మీకు జంతువుల రూపంలో కనిపిస్తున్నాయి, అంతేనండి? జంతువుల రూపంలో కనిపిస్తున్నాయి. ఇలా కనిపించే ఈ జంతువుల్ని మనం ఆలోచించగలిగితే సింహము అంటున్నారండి, సింహము అంటున్నారు. ఇప్పుడు సింహము వంటిది అన్నారా, సింహం అన్నారా? సింహము వంటిది అంటున్నారు. అంటే మూడవ జీవి మనిషిది అంటున్నారు, మొదటి జీవి ఏమన్నారు? సింహం అన్నారు, వంటిది అన్నారు. రెండవ జీవి దూడ వంటిది అన్నారు. మూడవ జీవి ఏమన్నారు? మనిషిని ముఖము వంటిది, అండర్లే, వంటిది, మనిషిని ముఖము వంటిది. 4వ జీవి ఎగురుచున్న పక్షి వంటి. ఈ 4 జీవులు, వీటి సారాంశం ఆలోచిస్తే మనకి ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు ఏమర్థం అవ్వాలంటే దేవుని యొక్క ఉద్దేశం అర్థం కావాలి. ఎందుకు రాయించాడు, ఈ 4 జీవుల గురించి ఎందుకు చెప్తున్నాడు అనేది అర్థం కావాలి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే సృష్టింపబడిన వస్తువుల వల్ల ఏం తేటపరచబడుతుందండి? దేవుని నిత్యశక్తి, అంటే దేవుని గురించి తెలుస్తుంది. ఇలాంటి వచనాలు కొన్ని చూసుకుని వద్దామండి. హెజ్కేలు 2 ఉదాహరణలు చూపిస్తాను. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖము రూపములు మానవ ముఖము వంటివి, సింహము ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఇక్కడ హెజ్కేలు గారు మాట్లాడుతూ ఇలాంటి సందర్భమే ప్రకటన గ్రంథంలో మనం ఏదైతే చూసుకున్నామో అలాంటి సందర్భమే ఎవరు మాట్లాడుతున్నారండి? హెజ్కేలు గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా అదే 10వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయము 14వ వచనం. కెరూబులలో ఒక దానికి, కెరూబులు అంటే ఏంటండి? కెరూబులు అంటే ఏంటి? దేవదూతలు. కెరూబులు అంటే ఏంటి? దేవదూతలు. మనం ఇవన్నీ చెప్పుకున్నాం. దేవదూతలకి ఎలాంటి ముఖాలు ఉన్నాయంట? ఒకదానికి 4 ముఖములు ఉండెను. మొదటి కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహం ముఖము, 4వది పక్షిరాజు ముఖం. ఒక కెరూబుకి ఎన్ని ముఖాలు ఉన్నాయండి? 4 ముఖాలు ఉన్నాయి. ఈ 4 ముఖాలు ఒక్క కెరూబుకే. అంటే ఇవన్నీ ముందరే జరిగినవి. ఇప్పుడు యోహాను గారు రచనా శైలిలో మీకు ఏం కనిపిస్తుంది? యోహాను గారు రచనా శైలిలో మీకు ఏం కనిపిస్తుంది అంటే పాత నిబంధన అంతా, మిగిలిన 65 పుస్తకాల మీద కూడా అతనికి ఒక అవగాహన ఉంది. అతనికి నేర్చుకున్నాడండి. అతను నేర్చుకుని ఏ కోడింగ్తో రాయాలో, ఏ రూపకలంకారంగా రాయాలో అవన్నీ ఇదిగో మొదటి శతాబ్దంలో అక్కడున్న సిచ్యువేషన్ బట్టి రాస్తున్నారు ఈ పత్రిక. అక్కడున్న ఆ భయంకరమైన వాతావరణాన్ని బట్టి రాయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేయండి 6వ అధ్యాయం 1వ వచనానికి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో ఆ మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి నా రమ్ము అని ఆ ఉరుము వంటి స్వరముతో చెప్పగా వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకున్నాడంట. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అంటున్నారు. చూడండి, బయలు వెళ్ళెను అంటున్నారు. ఇప్పుడు మొదటి జీవి ఏమని పిలిచిందంటే రమ్ము అని పిలిచింది. రమ్ము అని పిలిచినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నారండి? ఏమంటున్నారండి?
ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఎలా వెళ్ళాడంటే జయించుటకు బయలువెళ్ళెను. ఇప్పుడు ఆ ఈ ముద్రలు విప్పేది ఎవరు? ముద్రలు విప్పేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు విప్పుతున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఆయనే విప్పుతున్నప్పుడు ఆయనే గుర్రం ఎక్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఫస్ట్ పాయింట్, ఆయనే విప్పుతున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఇది యోహాను గారు చూస్తున్నారు. యోహాను గారు చూస్తున్నప్పుడు అక్కడ జరిగే విషయాన్ని చూస్తున్నారు, కానీ ఇక్కడ ఒకడు విల్లు పట్టుకుని వెళ్ళను అంటున్నాడు, గుర్రం మీద ఎక్కాడు అంటున్నాడు. అయితే ఈ ఏ జీవి పిలిచినట్టుగా చూస్తున్నాం మనం? ఒక జీవి పిలిచింది అంటున్నారండి. ఏ జీవి? మొదటి జీవి ఏది? ఎలాంటిది? 4వ అధ్యాయంలోకి రండి. మరియు ఆ సింహాసనము ఎదుట ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది. మొదటి జీవి ఎలాంటిదంటే సింహం వంటిదా? అంటే ఇప్పుడు గుర్రం ఎక్కింది ఎలాంటిది? సింహము వంటిది, అంతేగాని సింహం కాదు. అర్థమైందంటే సింహము వంటిది కానీ సింహం కాదు. ఇప్పుడు సింహం అంటే ఎవరు? యూదా గోత్రపు సింహం. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. కానీ సింహం వంటిది అంటే యేసుక్రీస్తు వారా? కాదు. అంటే సింహం వంటిది అన్నారు కాబట్టి ఇప్పుడు సింహం వంటిది ఎవరున్నారు? ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఎవరు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎలా అండి? ఎలా? గర్జించు సింహం వలె, సింహము వంటిది. గర్జించు సింహం వలె, సింహము వంటిది. అంటే ఇప్పుడు అక్కడ ఎక్కి కూర్చున్నది ఎవరండి? అది మొదటి జీవంట. ఎవరికి ఇచ్చారంట అధికారం? ఏం చేస్తున్నాడు వీడు? గర్జించు సింహం అంటే జయించే వ్యక్తి వేరు. జయించే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ జీవి పిలిచినప్పుడు వచ్చింది ఎవరు? ఈ జీవి పిలుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ జయించడానికి బయలు వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడ జయించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 2 ఉన్నారు. ఎవరు? ఒకటి యేసుక్రీస్తు వారు, రెండోది అపవాది. అర్థమైందంటే అంటే ఇక్కడ నకిలీ కూడా ఉందని మనం గుర్తించాలి. ఏముందంటే నకిలీ కూడా ఉందని మనం గుర్తించాలి. ఎందుకంటే సింహం ఏమని పిలుస్తుంది? రమ్మని పిలిచినప్పుడు ఏమొచ్చింది? ఒక తెల్లని గుర్రము కనబడెను అంటాడు. ఒక తెల్లని గుర్రం కనబడేను అంటే దాని మీద ఏముందంట? విల్లు ఉందంట. ఏం పట్టుకు కూర్చున్నాడండి? విల్లు పట్టుకుని కూర్చున్నాడు. అంటే అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడిందంట. మళ్ళీ ఒక కిరీటం కూడా ఇచ్చారు. ఇంకేం చేస్తున్నాడు? ఇతడు జయించుటకు బయలుదేరు. ఇప్పుడు అక్కడ పుట్టినోట్లో ఏమని ఉందో చూడండి, సాతాను గాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఇప్పుడు తెలుపు అనగానే మనలో ఉన్న ఒక ఇదేంటంటే, ఇప్పుడు ఇదిగో స్త్రీలందరూ చున్నీ వైట్ స్కార్ప్ వేసుకొచ్చారు. ఎందుకు? తెలుపు అనగానే అదొక ఇది మంచిది, లేదంటే పరిశుద్ధతకు గుర్తు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎక్కింది ఎవడంట? సాతానుగాడు. వీడు ఎలా ఉన్నాడు? గర్జించు సింహం కాదు, సింహముగా, ఓకేనా? సింహము వంటి, సింహము వలె, గర్జించు సింహము వలె. సింహం గర్జిస్తుంది కానీ ఆ రూపాన్ని ధరించుకున్నాడని. సింహం వంటిది కానీ సింహం కాదు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా? అంటే వీడు ఏం చేస్తున్నాడంటే, సాతానుగాడు, ఈ దెయ్యంగాడు ఏం చేస్తున్నాడంటే మానవ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. ప్రకాశించేది వెలుగు, దేవుడు. కానీ వీడు లోకంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? వీడు ప్రకాశిస్తున్నట్టు చూపిస్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు దెయ్యానికి ఒక రూపాన్ని ఇచ్చుకున్నాడు. ఏంటి? తెల్ల చీర కట్టుకుంటది, మల్లెపూలు పెట్టుకుంటది, ఇంకా తల విరబోసుకుంటే మళ్ళీ తలలో కూడా కనకంబరాలు కాదు, ఎర్రవి కాదు, మల్లెపూలు. ఏమంటే దెయ్యానికి ఆ రూపాన్ని ఇచ్చుకుని ఏం చేసింది? మొత్తం మనుషుల్ని దెయ్యం అంటే ఇదే అని చూపించింది. ఇంతకీ వీడు కనిపిస్తున్నాడా? ఎలా? మళ్ళీ ఎవరంట? పురుషులు రారు. పురుషులు పూలు ఎట్టుకోరు, చీర కట్టుకోరు, ఏం ఉండదు కదండి, వైట్ అంతా ఉండదు కదా. ఏంటి? స్త్రీలే. అంటే దెయ్యాన్ని ఎలా చూపించింది? ఒక రూపం చూపించేసింది, ఇదే దెయ్యం అనుకునేలాగా. కానీ ఎలా మోసం చేస్తుందో చెప్పలేదు.
చెప్పలేదు. కానీ ఇక్కడ ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధం ఎక్కడికి వెళ్ళే వరకు చేసిందండి. మన లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఏంటి? నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు చుట్టూ వచ్చేసిందంట. అలా ఈ సాతానుగాడు ఏం చేశాడంటే, ఇదిగో వాడిని మైపర్పించే విధంగా వాడు దేవుని వేషం వేసుకున్నాడండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే వాడు దేవుని వేషం వేసేసుకుని ఇదిగో ఈ సమాజంలోకి ముందే అంతా వాడి చేతిలో పెట్టేసుకున్నాడు సమాజాన్ని అంతా. మనం కూడా ఏమనుకుంటా అంటే అమాయకంగా ఏమనుకుంటా, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటాం. కానీ పాలలో నీళ్లు కలుస్తాయి, అవునా కదండి? పాలు నీళ్ళు పట్టుకెళ్ళేసినా అవి తెల్లగానే ఉంటాయి. అంటే సాతానుగాడు ఏం చేశాడంటే ఫస్ట్ అబద్ధాన్ని వేసాడు, మొత్తం అంతా అబద్ధాన్ని వేసాడు. వేసేసాక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వేసినా అవి తెల్లగానే ఉంటాయి, అంతే కదండి? ఇలా ఏం చేశాడంటే వీడు మొత్తం లోనకి ప్రపంచాన్నంతా ఆడి చేతుల్లో పెట్టుకున్నాడండి. మరి దెయ్యం ప్రకాశించగలదా, దెయ్యం ప్రకాశిస్తాదా అని కూడా మనం ఆలోచించాలి. దెయ్యం ప్రకాశించగలదా అని కూడా మనం ఆలోచించాలి. ఇంకా దెయ్యం గురించి చెప్పిన ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే ద బైబిల్ అండి. బైబిల్లో చెప్పినట్టుగా ఎక్కడా ఉండదు మీకు. ఎందుకంటే దేవుని కోసం గుడులు ఉన్నాయి కానీ దెయ్యం కోసం ఏమైనా గుడులు ఉన్నాయంటే? దెయ్యం కోసం ఎవరని చెప్తారా? ఏమంటే దెయ్యము అనగానే ఎవరు చెప్తారు? భయపడతాడు కానీ మనిషి ఎవరు చెప్తారంటే దెయ్యమా బాబోయ్ ఎక్కడ, ఎప్పుడు చూసావు, ఎలా ఉంటది? చూసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? పోనీ లేదు, అంతా ఏదేదో చెప్తారు. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ సినిమా హిచ్కాక్ గారు తీసిన సినిమా ఉందనుకోండి, అది చూసాడు అనుకోండి, వీడికి రాత్రి కల్లో అదే వస్తుంది. వచ్చి రాత్రి నేను దెయ్యాన్ని చూశాను అంటాడు. ఏది? సినిమాలో చూసిన రూపం వీడికి నిజంగా కనిపించలేదు. ఎందుకే ఇది వరకు జగన్మోహిని అని ఏదో సినిమా ఉండేది. ఇప్పుడు దెయ్యం ఎలా దెయ్యాన్ని ఎలా చూపించాడు? మొత్తం అంతా వైట్ వేసేసి, అంతేనంటే ఇప్పటికీ దెయ్యం రూపం అదే. నాకు రాత్రి పెరట్లో దెయ్యం కనిపించిందండి అంటాడు. ఎలా ఉందండి, ఎలా ఉంది దెయ్యం అని అడిగితే తెల్ల చీర కట్టుకుందండి, మల్లెపూలు ఎట్టుకుంది, తల ఎరబోసుకుంది, కాళ్ళు ఇలాగా ఎలా ఉన్నాయంట, వెనక్కి తిరిగి ఉన్నాయంట. ఏమంటే ఆలోచించండి. అంటే దెయ్యంగా ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని మిస్మరైజ్ చేసేస్తున్నాడు. ఇదిగో దెయ్యాలు ఎలాగ ఉంటాయి, అసలైన దెయ్యం దగ్గరికి ఎవడో ఆలోచించట్లేదు. అసలైన దెయ్యం గురించి ఎవరో ఆలోచించట్లేదండి. దెయ్యం ఏం చేసి తెల్లని వేషం ధరించుకుందండి, తెల్లని వేషం ధరించుకుంది. ఎందుకంటే దెయ్యం గురించి దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే అని చెప్పుకున్నాం కదా. బైబిలేనంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము. ఏ వేషం అంటే వెలుగుదూత వేషం ధరించుకున్నాడంట. ఇప్పుడు వెలుగుదూత అనే పేరు ఎవరిదే? దేవుని దూతలు లేదా యేసుక్రీస్తు వారు వెలుగుదూత. ఇప్పుడు వెలుగుదూత వేషం ఎవడేసుకున్నాడంట? సాతానుగాడు వేసుకున్నాడంట. అంటే సాతానుగాడు ఏ వేషం వేసుకున్నాడు? వెలుగుదూత వేషం వేసుకున్నాడంట. అంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకుంటుందా? వేసుకుంది. ఇదిగోండి బైబిల్లో మనం చూస్తున్నాం కదా. అందుకే పౌలు గారు ఏమంటారంటే దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు ఎవడాడు? సాతానుగాడు వాడు తన్ను తానే ఇచ్చించుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీకుడి. అంటే మోసం చేస్తారా? ఎలా మోసం చేస్తారు? ఇదిగో ఏ వేషం వేశాడంటే వెలుగుదూత వేషం వేశాడు. వెలుగుదూత వేషం వేసి ఎలా మోసం చేస్తాడంట? నేనే దేవుణ్ణి, అంతేనండి. ఏమంటారు అక్కడ? వాడు తన్ను తానే దేవునిగా కనపరుచుకుంటున్నాడండి. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఏం చేస్తున్నాడంట? ఎదిరిస్తున్నాడంట. అంటే దేవుణ్ణి ఎదిరించేవాడుగా ఉన్నాడా? అవును, దేవుణ్ణి ఎదిరించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే చాలా సార్లు మనం మోసపోతూ ఉంటాం. డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా తెలుసుకోవాలి, అవునా కదా? అయ్యో ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుని అయ్యో ఇది దొంగ నోటే, నేను మర్చిపోయానే, చూడలేదే అని మోసపోయిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే దొంగ నోటు 500 రూపాయల నోటు చలామణి అవుతుంది, ఒరిజినల్ నోటు చలామణి అవుతుంది. ఇవి రెండు ఒకేలా ఉంటాయండి. ఇవి రెండు ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మన విషయానికే వద్దాం. క్రైస్తవుడు ఉన్నాడు.
క్రైస్తవుల్లో ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? తెల్ల బట్టలే ధరించుకుంటారు. చాలా మంది అందరూ ఏం చేస్తారు? తెల్ల బట్టలే ధరించుకుంటారు. ఇప్పుడు ఈ తెల్ల బట్టలు ధరించుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులేనా? ఇప్పుడు మనం కాకుండా రాజకీయ నాయకులు వేసుకుంటున్నారండి తెల్ల బట్టలు, అంతే అవునా? మనం ఎక్కువ ఎక్కడ చూస్తాం? మళ్ళీ వాళ్ళు ఏ మెటీరియల్ వాడతారు? ఖద్దర్, అవునా? ఇప్పుడు ఖద్దర్ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులా? ఓకే, ఇప్పుడు మనమే ఖద్దర్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, అలా పరిశుద్ధుణ్ణి ఈ బట్టలు వేసుకుంటే పరిశుద్ధుణ్ణి అనవచ్చా? అంటే ఇక్కడ వేషం ధరించింది అని మనం అనగానే ఏ వేషం ధరించింది? దేవుడు ఏదైతే ఇదిగో వెలుగు, తెలుపు మంచిది, తెలుపు పరిశుద్ధతకు సూచన, తెలుపు అనగానే ఇదిగో మనకి పరిశుద్ధాత్మక సూచన, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైతే ఇలా మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు వీడు ఏం చేశాడంట? సాతానుగాడు వీడు కూడా వేషం వేశాడంట. అంటే వేషం వేసి ఎక్కడికి వస్తాడండి? ఎక్కడికి వస్తాడు? వస్తాడు. వాడు వేషం వేశాడంటే మన దగ్గరికి తప్పకుండా వస్తాడు. వచ్చాడా? రాలేదా? వచ్చేసాడు, ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎలా అయినా ఉంటాడండి. ఎలా అయినా ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్త. అందుకని ఏమన్నారు? మోసపోకండి, పరిశీలించండి, పరీక్షించండి, మోసపోవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే 500 నోటుని చూసుకున్నప్పుడు రెండు ఒకేలా ఉంటాయండి. ఏమన్నా తేడా ఉంటుందా? ఇప్పుడు మీరు దీన్ని టెస్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ బ్యాంక్ దగ్గర దానికి ఒక టెస్టర్ ఉంటుంది. ఏంటి? లైట్ల కింద పెట్టి చూస్తారు దాన్ని ఒరిజినలా కాదా అని. అన్ని ఆ టెస్ట్ దాని కింద అలా పెట్టగానే ఇది డూప్లికేట్ అని ఇచ్చేస్తాడు. వాళ్ళకి తెలుసు. అంటే ఈ 500 నోటు ఎలా అయితే డూప్లికేట్ చలామణి అవుతుందో, సాతాను వాడు కూడా వెలుగుదూత వేషం వేసుకుని చలామణి అవుతున్నాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పొచ్చు మనం? ఏం వచ్చేసిందంటే క్రైస్తవ్యంలోకి పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త. ఏ సువార్త అంటే? భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరుగుపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని అంటే అంటున్నారంటే మరి ఒక సువార్త కాదు గాని అంటే ఏదండి? ఇదే. దేన్ని ధరించుకుంటాడు? ఇదే ధరించుకుంటాడు. మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అంటే ఇప్పుడు భిన్నమైన సువార్త అనగానే ఏంటి? ఏదేంటి? ఇదే సువార్త కానీ నకిలీ బోధ. ఇప్పుడు 500 నోటు ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. అలాగే బోధలో కూడా ఎలా ఉంటుందండి? ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. అంటే భిన్నమైన బోధలో దేవుడు ఎవరో తెలియదు. ఏం తెలియదండి? దేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు. దేవుడు కనబడతాడా అంటే కనబడతాడు, అంతే కదండి. భిన్నమైన బోధ. దేవుణ్ణి చూస్తే నరుడు బ్రతకడనే చెప్తుంది. మరి దేవుణ్ణి చూస్తే నరుడు బ్రతకనప్పుడు దేవుణ్ణి చూశాను రాత్రి, ఇదిగో నాకు దర్శనమిచ్చాడు అంటే ఏ సువార్త అండి? భిన్నమైన సువార్త. నకిలీ అండి. ఎందుకంటే వాక్యం కనిపించకుండా చేస్తుంది. ప్రార్థన అనగానే ఏంటి? ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి అప్పగించాలి, ఎవరిని స్తుతించాలి, ఏమంటే ఇవన్నీ ఉన్నాయా? ఇంకా ఏముంది? భిన్నమైన సువార్త. మన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో వీళ్ళందరూ అక్రమం చేసిన వారు వెళ్ళిపోండి అంటాడు కదా. ఏం చెప్తాడండి అక్కడ? అద్భుతాలు, సూచక్రియలు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, ఇంకేంటండి? మహత్కార్యాలు. అంటే వేటిని కోరుకున్నాడు మనిషి? వీటినే. నకిలీ వచ్చిందా? కనిపిస్తుందండి. అంటే వెలుగుదూత వేషం వేసుకున్నాడు, ఇదిగో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది జరుగుతుందా, జరగట్లేదా? జరగబోయేది వ్రాయిస్తున్నాడు, చూస్తున్నది వ్రాయిస్తున్నాడు, జరిగిపోయింది కూడా వ్రాయిస్తున్నాడు. అంటే ఇక్కడ జరిగిపోయిన విషయాన్ని చెప్పడానికి, జరగబోయే విషయాన్ని చెప్పడానికి ఇదిగో ఇలా తీసుకున్నారండి. ఇలా రూపకలంకారంగా చెప్తున్నాడు ఆయన. అంటే లోక సంబంధమైన బోధ ఉంది, బైబిల్నే లోక సంబంధమైన దానిగా చెప్తారు, పరలోక సంబంధమైన దానిగా కూడా చెప్పొచ్చు. అంటే ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. ఇప్పుడు మరి ఈ ఒరిజినల్ కనిపించనివ్వకుండా
మనకి ఈ ఒరిజినల్ చూడలేకుండా చేసేది ఎవరు? సాతానుగాడే. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపనివ్వకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత సాతాను, అపవాది, దెయ్యంగాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగి. ఎవరు గుడ్డితనం కలిగి చేశారండి? ఏం కనిపించకుండా, ఒరిజినల్ కనిపించకుండా ఎవరు గుడ్డితనం కలిగి చేశారంట? అవిశ్వాసులైన వారికి. ఎవరు అవిశ్వాసులు? ఎవరు? విశ్వాసే అవిశ్వాసి. విశ్వాసి సరిగా విశ్వసించట్లేదంటే ఎవరు? అంతే కదండి. యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులు విశ్వసించి వచ్చారు, అంతేనా? ఏమంటాడు మధ్యలో? దెయ్యాలు వెళ్ళగొట్టలేనప్పుడు ఏమంటారు? అల్ప విశ్వాసులారా అంటాడు. అంటే విశ్వాసే అవిశ్వాసి. ఇప్పుడు విశ్వాసికి గుడ్డితనం కలిగి చేసేది ఎవరు? యుగ సంబంధమైన దేవత, అపవాది, దెయ్యం. అంటే ఏదైతే వాక్యం అనే ప్రకాశం ఉందో ఆ ప్రకాశాన్ని ఇదిగో కనిపించకుండా చేయగలిగింది ఎవరండి? వీడే, అపవాది అండి. అపవాది ఎందుకు ఇలా చేస్తుందంటే, ఇదిగో ఈ ప్రకాశం ఒకవేళ మీకు కనిపిస్తే పట్టుకుంటారండి, గట్టిగా పట్టుకుంటారు. నకిలీ బోధ నుంచి బయటకు వచ్చేస్తారు. ఒకవేళ నకిలీ బోధ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో సాతానుగాడికి ఒక ఆత్మ చేయి జారిపోయినట్టే. ఆడు పట్టుకున్నాడు గేలం వేసి చేపలన్నింటినీ. ఇప్పుడు చేప బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది ఆడికి? ఇప్పుడు మీరు ఒక 10 చేపలు పట్టారు అనుకోండి, ఒక 5 బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఎలా ఉంటుంది మనసు? అయ్యో ఎంత కష్టపడి పట్టాను నేను, ఇదిగో బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ నకిలీ బోధని ఎవరికన్నా ఇదిగో మనం చెప్పుకుంటున్నాం కదండి, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం కదా, చాలా చక్కగా నేర్చుకున్నాం కదా. ఇదిగో విద్య ప్రకారం నేర్చుకుని ఏమండి, ఇదిగో ఎంతో చక్కగా సత్య సువార్తని నమ్మి, ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి, దేవుడు గురించి, పరిశుద్ధాత్మ గురించి వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన బోధ నేర్చుకున్నాం కదండి. ఇలా నేర్చుకుని మనం ఎవరినైనా ఇదిగా అలా తీసుకొస్తున్నాం అనుకోండి సర్వసత్యంలోకి, ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది? సహించలేడండి, వాడు సహించలేడు. అంటే నిజమైన బోధన అణిచివేయాలని చూస్తాడు వాడు. నిజమైన బోధన అణిచివేయాలని చూస్తూ ఉంటాడు. ఇదిగో వీళ్ళందరూ దేవునిలో ఎదిగిపోతున్నారు, వీళ్ళందరూ దేవునిలో ఉన్నారు, వీళ్ళందరూ దేవుని కోసం బ్రతికేస్తున్నారు, వీళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి, వీళ్ళని ఎలాగైనా తప్పించాలి. ఇంతే కదండి వాడి ఆలోచన ఏముంటదండి? ఇదే. ఎందుకంటే ఇప్పుడు కాదండి జరిగేది, ఎప్పుడో వచ్చేసారు. యోహాను గారు పత్రిక రాస్తూ మాట్లాడతారు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చిందని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు. ఎప్పుడండి ఇది? ఎప్పుడు అంటే క్రీస్తు విరోధులు అంటే ఎవరు? క్రీస్తు వేషం వేసుకున్నవారు. నేను క్రైస్తవుణ్ణే కానీ బైబిల్ పాటించను, నేను క్రైస్తవుణ్ణే కానీ వాక్యం చదవను, నేను క్రైస్తవుణ్ణే కానీ వాక్యం నేర్చుకోను, నేను క్రైస్తవుణ్ణే కానీ నాకు వాక్యం అంటే పడదు, నేను క్రైస్తవుణ్ణే కానీ నేను చర్చికి వెళ్ళను, కానీ నేను క్రైస్తవుణ్ణే కానీ నాకు బైబిల్ అంటే పడదు, నేను క్రైస్తవుణ్ణే నాకు సహోదరుడు అంటే పడదు. ఏంటండి ఇది? ఎవరు వచ్చారండి? చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరున్నారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలోనే. ఇదిగో ఇప్పటికీ 20 శతాబ్దాలు అయిపోయినాయి, 2000 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే అప్పుడే అనేకులు ఉంటే ఇప్పుడు ఉంటారు కదండి. ఉండరా అంటే ఎంతమంది? ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి? బోధన గమనించాలి, బోధన చూడాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు బంగారం ఒరిజినలా కాదా అని తెలియాలంటే ఏం చేయాలంటే, ఎలా టెస్ట్ చేస్తారండి? దాన్ని ఏమంటారు? గీటు రాయి అని ఉంటుందండి, దాని మీద గీస్తాడు ఇలా పట్టుకుని, అవునా కదా? మీరు బంగారం తీసుకెళ్తే బంగారం షాప్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఆ గీటు రాయి మీద ఎలా గీస్తాడు, అది ఒరిజినలా కాదా అని మీకు వెంటనే ఆ గీటు రాయి మీద గీసి చెప్తాడు, అవునా కదా? అంటే ఇప్పుడు వాక్యం దగ్గర కూడా, బోధ దగ్గర కూడా ఇది ఒరిజినలా కాదా అని తెలియాలంటే ఏం చేయాలి? ఒరిజినలా కాదా అని తెలియాలంటే ఏం చేయాలండి? బైబిల్ దగ్గరికి రావాలి.
బైబిల్లో చూడాలి, బైబిల్ని ఎలా మారుస్తున్నాడో చూడాలి. ఎందుకంటే ఈరోజు అనేకమైన బోధలు ఉన్నాయండి, అనేకమైన బోధలు. ప్రకటన గ్రంథానికే మనం ఆలోచించగలిగితే ఎన్ని వ్యాసాలు రాశారు, ఎన్ని బోధలు చేశారు, ఎన్ని ఉన్నాయండి, కొక్కొల్లాలుగా ఉన్నాయి. అవునా కదా? మరి నిర్వచనం ఏంటి, దేవుడు అనుకున్న ఉద్దేశం ఏంటి అని మాట్లాడుకునేది ఎవరు? ఆలోచించండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇదిగో ముఖము వంటిది వలే, ఈ మాటలు మనకు అర్థమైనాయి కదా. అంటే ఇప్పుడు ఏంటి, వెలుగు వేషం ధరించుకున్నాడు, సాతానుగాడు ధరించుకున్నాడు. కానీ మనం కరెక్ట్గా అదే వచనాన్ని చదువుకుంటే అక్కడే ఆగిపోతే ఇదిగో యేసుక్రీస్తు వారు అనే అర్థం వచ్చేస్తుంది కదా, యేసుక్రీస్తు వారు అనే అర్థం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గుర్రం ఎక్కింది యేసుక్రీస్తు వారు కదండి, మనోడే కదండి అనుకుంటే ఎలా అండి, మోసపోతున్నట్టు కదా. అందుకనే మోసపోకండి, అంతకట్టికి పైగా వాడు ఉన్నాడు. ఎవడో? సాతానుగాడు, అపవాదం ఉన్నాడు. వాడి చేతిలో పడేవారిగా మనం ఉండకూడదు, వాడి చేతిలో పడేవారిగా మనం ఉండకూడదండి. ఒరిజినలా కాదా ఇప్పుడు ఎవరు కనిపెట్టాలి? ఇవన్నీ ఎవరు కనిపెట్టాలండి? క్రైస్తవుడు చేయవలసిన పని అండి ఇది, క్రైస్తవుడు చేయవలసిన పని. ఎందుకంటే ఎవ్వరూ పరలోకం వెళ్ళారా? ఎవరు తీసుకెళ్ళాలి? యేసుక్రీస్తు వారే తీసుకెళ్ళాలి. మరి యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళవలసినప్పుడు ఇప్పుడు చాలా మంది నేను పరలోకం వెళ్ళి వచ్చేసాను అంటలేదా? ఎవరు తీసుకెళ్లారు మరి? లేదండి, రాత్రి నేనే వెళ్ళిపోయాను. ఎవరు కనిపించారు అక్కడ? పేతురు గారు కనిపించారు. ఇంకంటే తాళం చేయులు కూడా ఇస్తారంట. ఎవరు ఇచ్చారు మరి తాళం చేయులకే? పేతురు గారు ఇచ్చారు. ఎవరి దగ్గర ఉన్నాయండి తాళం చెవులు? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఎవరు ఇచ్చారు ఈయనకి తాళం చేయులు? తాళం తీయకుండా ఎలా వెళ్ళిపోయాడు ఈయన? ఏమండి, తాళం తీయకుండా ఎలా వెళ్ళిపోయాడు? ఆలోచించిన ప్రియులరా. అంటే బోధన మార్చేస్తున్నారా? బోధన నకిలీ అయిందా? అంటే నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మోసం జరుగుతుంది నాయన అని చెప్పడం దేవుని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మొదటి జీవి ఉద్దేశం ఏంటి? ఇదిగో మోసం జరుగుతుంది, మోసపూరితమైన వారు ఉన్నారు, నకిలీ బోధ వచ్చేస్తుంది, మిమ్మల్ని మోసం చేయడానికి అపవాది పైన కూర్చున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికండి. నెక్స్ట్ రెండో జీవికి వెళ్దాం. రెండో జీవి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు. 6వ అధ్యాయం. రెండో జీవి ఏమని చెప్పుకున్నాం? దూడ వంటిది. ఆ జీవి పిలుస్తుందంట రెండవ ముద్ర విప్పినప్పుడు అని చెప్తారు. చూడండి, మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. 4వ అధ్యాయము 4 జీవులు వచనాన్ని ఇక్కడ మీకు 6వ అధ్యాయంలో మీకు అర్థం అవడానికి చెప్పేస్తున్నాను. చూడండి, 1-2 వచనాలు వచ్చి మొదటి జీవికి, 3-4 వచనాలు వచ్చి రెండో జీవికి, 5-6 వచనాలు వచ్చి మూడో జీవికి, 7-8 వచనాలు వచ్చి 4వ జీవికి. ఇవి మీరు ఇలా కనెక్ట్ చేసుకుని చదివితేనే అర్థమవుతుంది. ఓకేనా? పజిల్ టైప్లో ఉంటుందండి బైబిల్, ఎప్పుడు పజిల్ టైప్లో ఉంటుంది. రెండో జీవి ఎవరు? రెండో జీవి దూడ దగ్గరకు వద్దామండి ఒకసారి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను, మనుష్యులు ఒకనికొకడు చంపు. ఏం చేస్తుందంటే మనుషుల్ని ఒకరినొకడు చంపుకున్నట్టు చేస్తుందంట. ఇది ఏ కలర్ అంట? మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది దూడ, నెక్స్ట్ ఎర్రని కలరు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ దూడ అనగానే మనకి దాని యొక్క స్వభావం గుర్తు రావాలి. ఎర్రనిదంటే ఈ దూడ పిలిచిందంట. ఇప్పుడు ఏ గుర్రం వచ్చిందండి? ఎర్రని గుర్రం. ఈ కలర్ గుర్తుపెట్టుకోండి, చదవండి. మనుష్యులని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ఇప్పుడు ఈ గుర్రం మీద వాడికి ఏం అధికారం ఉందంటే, రెండవ జీవి ఏం పిలిచింది? రమ్ము అని పిలిచింది. ఏ గుర్రం వచ్చింది రెండవ జీవి పిలిచినప్పుడు? ఎర్రని గుర్రం వచ్చింది. ఇప్పుడు ఎర్రని గుర్రం వస్తే ఈ ఎర్రని ఎరుపు అనగానే ఏంటి? ఎరుపు అనగానే ఏంటంటే మన రక్తం ఏ కలర్లో ఉంటుంది? ఎరుపు. రక్తపాతం అనండి, రక్తపాతం జరుగుతుంది అని. ఏం చేస్తాడంటే ఈ గుర్రం మీద ఉన్నవాడు ఏం చేస్తాడంట? ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడిన. ఏమండి, సమాధానం ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను.
నా వైపు చూడండి. ఇప్పుడు మనకి సమాధానం ఉందా? ఏమండి, సమాధాన పడుతున్నారా? సమాధానంగా ఉన్నామా? ఆలోచించండి. ఎవరు చూసినా ఏదో ఒక సమస్యతో బాధపడతలేదా? ఎవరు చూసినా ఏదో ఒక శ్రమలో పాల్గొనట్లేదా? ఎవరు చూసినా ఏదో ఒక అనారోగ్యంతో ఉండటం లేదా? ఎవరికి ఇచ్చారంటే అధికారం? ఇప్పుడు జరుగుతుందా? జరగట్లేదండి. ఇది జరుగుతుందా? ఒక్కడినొక్కడు చంపుకోవట్లేదా? చంపుకుంటున్నారా? తెల్లారి లేస్తే పేపర్ అంతా రక్త చరిత్ర, న్యూస్లో ఏమొస్తుంది? రక్త చరిత్ర. మొన్న ఎవడో ఫోన్ మాట్లాడితే పగిలిపోయింది, ముఖం అంతా ఇలా ఇదైపోయింది, చూడలేకపోయాం ఆ వీడియో. ఏంటి, ఒక పువ్వు విడిపోయినట్టు విడిపోయింది ముఖం. మందార పువ్వు ఉంటుంది కదా, అది ఇలా విడిపోతే ఎలా ఉంటుంది, అలా విడిపోయింది ఇలా ముఖం, బ్లడ్ అలా కారిపోతూ ఉంది. రక్త చరిత్ర అంటే ఇక్కడ ఇరుపు అనగానే ఈ గుర్రాన్ని యొక్క సూచన ఏంటి? వీడు ఏం చేస్తాడంట? సమాధానం లేకుండా చేసేస్తాడంట. సమాధానం లేకుండా చేసేస్తాడంట. ఎందుకు? ఈడు గుర్రం ఎలా ఉందంట? రంగు ఎలా ఉంది? ఎర్రనిది. ఎర్రనిది అనగా రక్తపాతం. మీకు పాత నిబంధన గుర్తు రావాలి. ఏంటి? బలి. బలి తెలుసు కదండి. అంటే రక్తపాతం జరుగుతూ ఉంటుందా? జరుగుతూ ఉంటుంది. వీడికి ఇచ్చిన అధికారమే అదండి. ఇంకా వీడి గురించి ఆలోచిస్తే ఇదిగో బలి ఇవ్వడానికి బలిపశువుని దూడనిచ్చేవారు కదా ఇది వరకు. అలాగే ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? మనుషులను వాడుకుంటాడండి. మనుషులను వాడుకుంటాడు. ఎందుకంటే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఒకరికొకరిని చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించగలిగితే వీడు ఏం చేస్తాడంట? ఒకసారి రండి వచనానికి రండి, చదవండి. మనుష్యులు 4వ వచనం 2వ లైన్. మనుష్యులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద ఉన్న వారికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక ఖడ్గం ఇవ్వబడెను. పెద్ద ఖడ్గం అంటే మళ్ళీ 2 అంచుల ఖడ్గానికి వెళ్ళకూడదు మీరు. వీడికి ఇచ్చిన ఖడ్గం వేరు, ఆ ఖడ్గం వేరు. 2 అంచులు గల ఖడ్గం అంటే వాక్యం. వీడికి ఇచ్చిన ఖడ్గం వేరే. వీడేం చేస్తున్నాడు? చంపేస్తున్నాడండి మనిషి. సమాధానం లేదు. సమాధానం అంటే ఏంటి? సమాధానం కలిగి ఉన్నారా? లేరు. ఏం చేస్తున్నారు? ఒకరిని చంపుకునే పరిస్థితి వచ్చేసింది. వీడికి ఇచ్చిన అధికారం ఏంటి అది? ఎందుకంటే వీడు మొదటి నుంచి ఎలాంటి వాడంట. ఒకసారి 8వ అధ్యాయము 44వ వచనం యోహాను సువార్త. 8వ అధ్యాయము యోహాను సువార్త 44వ వచనం చదవండి అమ్మ. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడినంటే. ఎలా ఉన్నాడంటే వీడు మొదటి నుంచి ఎలా ఉన్నాడంట? నరహంతకుడు అన్న మాటను చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడంటే? నరహంతకుడు. అంటే వీడికి ఇచ్చిన అధికారం ఏంటి? చంపడమేనండి. అంటే నరహత్యలు జరుగుతున్నాయంటే ఎవరిది అధికారం? ఇదిగో వీడు. ఇవి జరుగుతున్నాయండి, జరుగుతలేదా? సినిమా తీస్తేనే ఈ లేకుండా పూర్తవదు, అవునా కదా? సినిమా తీస్తేనే ఇది లేకుండా పూర్తవదు. ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నాయండి లోకంలో, ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. ఒకరినొకరు చంపుకోవడం లేదా? టీవీ చూస్తే ఏమవుతుంది? టీవీ ఆన్ చేస్తే ఇదిగో వీడిని ఆడి చంపేశాడు, వీడిని ఈడి చంపేశాడు, వీడిని ఆడి చంపేశాడు, రక్తపాతం అలాగా. ఇప్పుడు టీవీ వాళ్ళు కూడా కొద్దిగా జరిగితే దాన్ని ఏం చేస్తారంటే బ్రేకింగ్ న్యూస్. అంటే వీడు వస్తేనే హత్యలు, వీడు ఉంటేనే హత్యలు. ఎవడు వీడు అంటే సాతానుగాడు. హత్య జరిగిందంటే అక్కడ ఎవడున్నాడండి? అంతేనండి, అంతే. ఎందుకంటే హత్య జరిగింది అంటే అక్కడ ఎవడెళ్ళాడు? సాతానుగాడు. లేదండి అతను చాలా మంచోడండి, ఏదో అనుకోకుండా చేసాడండి అంటావా? ఏం జరిగింది అక్కడ? చెప్పేస్తున్నాడు కదా, వాడు మొదటి నుంచి నరహంతకుడు. హత్యలు జరుగుతున్నాయంటే ఇది ఈ గుర్రం మీద. ఏ గుర్రం మీద ఉన్నాడు వీడు? ఎర్రని గుర్రం. అంటే ఏంటంటే రక్తపాతం జరుగుతుంది నాయన. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారండి, మత్తయి సువార్తలో ఏమంటాడంటే, రండి నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే వానితో సమాధానపడు. ఏమండి ఈరోజు ఆస్తుల గురించి చంపేయట్లేదా? బోధకులు పిల్లలు తండ్రులను చంపేయట్లేదండి, అవునా కదా? ఎందుకు జరుగుతుంది? సమాధానం లేదు. మనకు తెలిసిన విషయాలే, పేర్లు అవి మనం చెప్పుకోవద్దు. కానీ
ఎందుకంటే పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకున్న వారు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకులే వాళ్ళని చంపేస్తున్నారు. అంటే ఎందుకు జరుగుతుంది ఈ విషయం? ఎందుకు జరుగుతుందంటే ఇదిగో మొదటి నుంచి వాడు నరహంతకుడు, మనుషుల్లో సమాధానం లేకుండా చేసేస్తున్నాడు, సమాధాన మనసు ధరించుకోకుండా చేసేస్తున్నాడండి, సమాధాన మనసు ధరించుకోకుండా చేసేస్తున్నాడు. ఒకవేళ యుద్ధం వచ్చింది అంటే ఎందుకు వచ్చేస్తుంది? సమాధానం లేక. అందుకనే మత్తయి సువార్తలో ఆయన ముందరే చెప్పేస్తాడండి, 24వ అధ్యాయం 6-7 వచనాలు, 24వ అధ్యాయం 6-7 వచనాలు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకండి. మీరు వాక్యం చదువుతున్నారు కదా, క్రైస్తవులు కదా, వాక్యం మీ చేతిలో ఉంది కదా, క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు కదా, వాక్యాన్ని ఇదిగో చేత పట్టుకున్నారు కదా, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి, మీరు కలవరపడవద్దు, మీరు కలవరపడకండి. చదవండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంటే అంతం రాకుండానే ఇవి జరుగుతాయా? ఇప్పుడు జరుగుతున్నాయా? జరుగుతలేదండి. పాకిస్తాన్, భారతదేశం, ఇంకెవరెవరు, ఇరాక్, రష్యా. అంటే ఇప్పుడు జరుగుతున్నాయా? రాజ్యం మీదకి రాజ్యం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జరుగుతుందండి. అంటే ఇలా మనం ఆలోచించగలిగితే ఏం చేస్తున్నారు అంటే ఇదిగో యుద్ధ సమాచారముల గురించి వింటారు అంటున్నారు కదండి. వినబోదురు అన్నారా? ఇప్పుడు వింటున్నావా? వినట్లేదా? ఇది జరుగుతుందా? జరగట్లేదా? జరుగుతుందంటే రాజ్యం మీదకి రాజ్యం లేచింది. ఇవన్నీ జరగబోతున్నాయండి, ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచించగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనములో, మీరు యుద్ధములను పోరాటములను మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడుచున్న భోగేచ్ఛ నుండియే కదా. ఏంటండి భోగేచ్ఛలు అంటే ఏంటి? పదవికాంక్ష, ఇంకా ఆశలు, ఇంకా వ్యాపారకాంక్షలు, ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కాంక్షలు, ఇంకేమున్నాయండి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మారణకాండలు కదా. ఇవన్నీ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీ శరీరం ఏదైతే కోరుకుంటుందో, ఇదిగో మర్డర్. ఇప్పుడు ప్రేయసి ప్రియుడు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు అనుకో, ఇప్పుడు ఆ వ్యక్తి వీళ్ళిద్దరిని విడదీయడానికి ప్రియుడిని ఏం చేస్తాడు? ఇంకొకడు చంపేస్తాడు. అంటే సమాధానం లేదా? అక్కడ లేదు. ఎవడు ఎంటర్ అయిపోయాడు? ఇక్కడ సాతాను గడు ఎంటర్ అయిపోయాడు. అంటే ఏదైతే ఇదిగో ఈయన ముందరే చెప్పేస్తున్నారు, ప్రకటన గ్రంథం అనగానే ఇదిగో జరిగిపోయేది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ చెప్పేస్తున్నారండి, అన్నీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఆ వచనం, ఆ గుర్రం మీద ఎక్కినోడు కలర్ ఏంటంటే, ఆ కలర్ని మనం ఆలోచించాలి. ఏం జరుగుతుందని? రక్తపాతం జరుగుతుందంటే, రక్తపాతం జరుగుతుంది. వీడి ధ్యేయం ఏంటంటే ప్రపంచానికి శాంతి లేకుండా చేయాలి, ప్రపంచానికి శాంతి లేకుండా చేయాలి. యేసుక్రీస్తు వారి పని ఏంటి? ప్రపంచానికి శాంతికరంగా ఉండాలి. ఇప్పుడు సాతానుగాడి పని ఏంటంటే ప్రపంచానికి శాంతి లేకుండా చేయడం. కానీ ఇక్కడ వీడి చేసే పని ఏంటి? శాంతి లేకుండా చేయడం. ఇప్పుడు ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా మనుషుల్ని ఒకరినొకడు చంపుకునే విధంగా మార్చేవాడని. ఓకేనండి, అర్థమైందా? ఇప్పుడు 2 జీవుల గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ జీవి ఎవరు? మనమే. ఎవరండి? మనమే. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకుంటే బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్దాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఎలా ఉందంటండి? నల్లని గుర్రం ఉందంట. ఏం పట్టు కూర్చున్నాడంటండి? త్రాసు పట్టుకు. అంతేనా? ఏం పట్టు కూర్చున్నాడంట? త్రాసు పట్టుకుని కూర్చున్నాడంట. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారముకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడిను. ఏం పలికింది? ఒక స్వరం వచ్చిందంట. ఇప్పుడు స్వరం మీద, ఈ గుర్రం మీద కూర్చున్నవాడు ఏ కలర్ అండి? ఎరుపు అయిపోయింది. ఈ నలుపు. ఇది ఏ ముఖం వంటి ముఖం అంట? మనుష్యుని ముఖము వంటిది అంటున్నారు. చూడండి, ఏ ముఖం అన్నారంటే? మనుష్యుని ముఖం వంటిది అంటున్నారు. ఇప్పుడు ఈ మనిషి నల్లని రంగు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? లోకంలో మిమ్మల్ని అందుకనే రంగులు గుర్తు పెట్టుకోమన్నాను. తెలుపును గుర్తు పెట్టుకున్నాం. ఏం ధరించుకుంది? వెలుగుదూత వేషం. నెక్స్ట్ ఏ కలరు? ఎరుపు. ఎరుపు ఏమనుకున్నాం? సమాధానం లేకుండా రక్తపాతాన్ని సృష్టించడం. ఇప్పుడు నలుపు. ఏం గుర్తు రావాలండి? నలుపు రంగు మనం ధరించే వాళ్ళు, నలుపు రంగు ధరించే వాళ్ళు ఎవరున్నారు? న్యాయవాదులండి.
ఎవరు? న్యాయవాదులు. అంటే భూమి మీద అన్యాయం జరుగుతుందని అర్థం, న్యాయం లేదని అర్థం. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందంట? ఒకసారి రండి. ఆ 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని, నేను చూడగా ఇదిగో తెల్లని నల్లని గుర్రము కనబడిను, క్షమించండి, నల్లని గుర్రము కనబడిను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉన్నాడు. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉన్నాడు. కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. గుర్తొచ్చిందా? కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. అక్కడ తీర్పు ఏం జరుగుతుందో తెలియదు. ఎవడ డబ్బులు ఇస్తే ఆడికే తీర్పు. ఎవడైనా నల్ల గుర్రం మీద ఉన్నవాడు అంటే న్యాయం ఉండదని. ఎందుకంటే ఈరోజు డబ్బు ఉన్నవాడు పై చేయి కదండి, అవునా కదా? ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగిందా, ఓకే, ఇతను లేనోడా, ఇతను తక్కువ కులమోడా. కానీ ఇక్కడ అగ్ర కులాల వారు ఏం చేస్తారు? వీడి మీద డబ్బులు ఇచ్చి మరీ చేయించేస్తారండి. ఇంకో విషయం తెలుసా? ఇక్కడ మర్డర్లు కూడా జరుగుతాయండి. ఇలా మనం ఈ విధంగా మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఏం జరుగుతుందండి? అంధకారంలోకి గెంటేస్తున్నారు మనుషులందరినీ, చీకటిలోకి గెంటేస్తున్నాడు మనుషులందరినీ. సమాజంలో న్యాయం జరగట్లేదు, ఎందుకంటే డబ్బుకి ప్రాధాన్యత ఎక్కువైపోయింది. సమాజంలో న్యాయం జరగట్లేదు. ఇక్కడ ఇదిగో న్యాయవాదులు కూడా ఏమైనా చేస్తున్నారని, న్యాయం చేస్తున్నారా? నువ్వు డబ్బిస్తే నీ వైపే. అంటే ఇప్పుడు నల్లని గుర్రం అంటే ఏంటి? ఇదిగో వీడు అన్యాయం జరిగిస్తున్నాడు. న్యాయం జరగట్లేదు, లోకంలో న్యాయం జరగట్లేదండి. అందుకనే కొలస్సీ పత్రికలో ఏమంటాడంటే 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అయ్యారా? అవలేదా? అయ్యారండి. రాజ్య నివాసులుగా చేశాను. ఏ అధికారంలో నుంచి తీసుకొచ్చారండి? ఏ అధికారంలో నుంచి? మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి. ఇప్పుడు మనకు విడుదల ఎక్కడి నుంచి వచ్చింది? అంధకార సంబంధమైన విడుదల. అంటే ఇప్పుడు దాకా మనం ఎక్కడున్నాం? ఆ గుర్రం ఏ కలరు? నలుపు. గుర్రం ఏ కలర్ అండి? నలుపు. అంటే మనం ఇప్పుడు దాకా ఎక్కడున్నాం? అంధకార సంబంధమైన దాంట్లో ఉన్నాం. అంటే ఏం చేస్తాడు మనిషి? ఉద్యోగాలని, చదువులని, ఇంకా వగైరా ఎన్నైతే ఉన్నాయి వీటన్నింటిలో ఏమవుతున్నాడు? కూరుకుపోతున్నాడు. ఇవన్నీ చేసేది ఎవరు? నల్లన గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు కదా ఆడు. అంటే అంధకారంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడే కదండి, ఇప్పుడే కదా మనం వస్తున్నాం, క్రైస్తవ్యంలోకి వచ్చాం. ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇవన్నీ ఇంతకు ముందు పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు జీవితం ఏంటి? ఇంతకు ముందు ఎలాగున్నాం? అంధకారంలోనే కదా. ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకాధికారంలో ఉన్నామంటే ఎక్కడ ఉన్నట్టు? అంధకారం. అందుకనే యేసు ఇక్కడ కొలస్సీ పత్రికలు ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి. మళ్ళీ వీడి హృదయం వీడి రూపం ఎలా ఉందంట? వీడి రూపం ఎలా ఉందండి? మనిషి ముఖం. అంటే నిలువెల్లా విషం అనండి. నిలువెల్లా విషంతో నిండిపోయాడు. వీడు ఎవడినైనా అంధకారంలో నెట్టేస్తాడు, ఎవడినైనా మోసం చేసేస్తాడు, ఎవడినైనా అంధకారంలో అలా కూర్చేస్తాడండి వాడి అధికారం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వీడి ముఖం ఎలా ఉందంట? మనిషి ముఖము వంటిది. మీరు ఆలోచిస్తే లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమని? పాముకేమో కూరల్లో ఉంటుంది, తేలికి ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. మనిషికి నిలువెల్లా విషయమేనండి. మనిషికి నిలువెల్లా విషయం. అదేంటది? మనిషి ముఖంతో ఎందుకు పోల్చాడు అని మనం ఆలోచించగలిగితే, మనిషికి నిలువెల్లా విషంలో గెంటేస్తాడు అంతే. నువ్వు అంధకారంలో ఉన్నావంటే నీ పని అయిపోయిందని అర్థం, అంతే కదండి. ఇప్పుడు పాముకు ఆటేసింది, ఎంత టైంలో ఉంటుంది విషం? ½ గంట లోపల తీసుకువెళ్ళకపోతే చనిపోతారు. తేలు కుట్టింది, ఎంత టైము తెలియదు, సమ్ టైం. ఇప్పుడు మనిషికి ఆటేసాడు అనుకోండి, మనిషి మాయలో పడిపోయారనుకో, ఏమవుతుంది? అయిపోయింది ఇంకా అంధకారం. అదే అంటున్నాడండి, అంధకారం. మనము అంధకార సంబంధమైన అధికారం నుండి. అంటే మనిషి ఏం చేస్తాడు? శరీరం కోసమే భూమి మీద బ్రతుకుతున్నాడు. ఆ శరీరం కోసం బ్రతికినప్పుడు అంధకారంలో ఉన్నాడు. ఆ అంధకారంలో నుంచి ఇదిగో శరీరం కోసం కాదు, ఆత్మ కోసం బ్రతకాలని మనం వచ్చేసాం, బయటకు వచ్చాం. అదే అంటున్నాడండి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల పొందాం. అంటే ఇప్పుడు ఈ 3వ జీవి మనిషి ముఖం వంటిది అంటే ఏంటంట?
ఇదిగో మనిషికి నిలువెల్లా విషయం ఉంది. అంటే ఇదిగో ఇలాంటి మనిషి మాయలో పడిపోయాడు. ఏమని? మాయా అంధకారంలో పడిపోయాడు. ఆ పడిపోయే అంధకారంలో ఉండిపోయాడు. ఆ అంధకారంలో నుంచే మనం వచ్చాం ఎక్కడికి? క్రీస్తు అనే వెలుగులోనికి వచ్చేసాం. క్రీస్తు అనే వెలుగులోకి వచ్చేసాం. నెక్స్ట్ ఇంకొక జీవి ఎలా ఉంది? ఇంకొక జీవి ఎలా ఉందంటే పక్షిరాజు అంట. చూడండి 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఆ పాతాళ లోకం వాడిని వెంబడిస్తుందంట. 4వ దాని మీద కూర్చున్న వాడి పేరేంటంటే మృత్యువు. ఏమంట? మృత్యువు అంట. అంటే ఇప్పుడు 4వ గుర్రం మీద కూర్చున్న 4వ గుర్రం కలర్ ఏంటి? పాండుర వర్ణము గల గుర్రం. అనగా ఏంటి? పాండుర వర్ణం అంటే తెల్లగా పాలిపోయినట్టు ఉంటది కదా. మన కళ్ళు చూసి ఏంటమ్మా నీ కంట్లో రక్తం లేదని అంటారు కదా, అంటారా? తెల్లగా పాలు అంటే రక్తహీనత అని. తెల్లగా పాలిపోవడం అంటే రక్తహీన. అదేంటది అలాగైపోతున్నావు? తెల్లగా అదొక రకమైన కలర్. ఎరుపు కాదు, తెలుపు కాదు, రెండింటి మధ్యలో ఉంటుంది. పాలు పోయినట్టు అంటారు కదండి, ఆ కలర్ అనమాట. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? అదే చావు దగ్గర చావు కళ ఏదైతే ఉంటుందో శరీరంలో ఆ కళ కనిపిస్తుంది ఇక్కడ, ఆ కలర్. అంతే కదా. ఇప్పుడు రండి, ఏమంటున్నాడు అక్కడ? పాండుర వర్ణము గల గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు ఏంటంటే అండి మృత్యువు. మృత్యు అంటే మరణం. ఇప్పుడు గెద్దలు ఎక్కడికి వస్తాయండి? మీరు లోకంలో చూడగలిగితే శవాలు ఎక్కడుంటే అక్కడ గెద్దల పైన అలా తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతాయి? అక్కడ పీనుగుందని అర్థం. అక్కడ ఏముందండి? పీనుగుందని. పీనుగు అంటే శవం ఉందని అర్థం. గెద్దలు చూడండి ఎందుకు గుంపుగా వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో శవం ఉందని అర్థం. అంటే ఇప్పుడు గ్రద్ద పక్షిరాజు అనగానే ఏంటి మనకు అర్థం? ఏ గుర్రం వచ్చిందంట? పాండుర వర్ణం గల గుర్రం వచ్చిందంట. దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. ఈరోజు వీడి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కదంటే, అవునా కదా? మృత్యువు ఎక్కడ చూసినా రోజుకి ఎంతమంది చనిపోయారు. కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయారు? మృత్యువు. కరోనా వచ్చి మృత్యు చూస్తాం కదండి మనం. ఇక్కడ మనం ఇశ్రాయేలీల దగ్గర పస్కా బలి ఇచ్చేటప్పుడు చూస్తాం కదా, ఏ దూత వచ్చింది? మృత్యుదూత చంపేసింది కదా. సంహారక దూత వచ్చి చంపేసింది కదండి. అంటే ఇక్కడ ఏంటి? వీడికి అధికారం ఏంటంట? అందరినీ చంపేయాలి. మృత్యువాత అండి, మృత్యువాత పెట్టేస్తున్నాడు అందరిని. ప్రతిరోజు చావు వార్తలే. ప్రతిరోజు టీవీ చూస్తే ఏమొస్తున్నాయండి? నిన్న ఎవరినో చంపేశారంట ఇంట్లో పెట్టి, వైజాగ్లో. ఇంట్లోనేనా? భార్య, భర్త, అన్న, తమ్ముడా, చెల్ల, అక్క, ఎవరు సంబంధం లేదు, చంపేయాలి అంతే. అంతే కదండి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ పాండుర వర్ణం వల్ల గుర్రం రావడం వల్ల ఇదిగో రక్తహీనతతో చనిపోతారు, హత్యలు జరుగుతాయి. ఇది కూడా దానికి సంబంధించిందండి. ఏమంటే రోగాలు రావట్లేదా? రోగాలు వచ్చి చచ్చిపోవటం లేదా? అవునా కదండి. ఎన్ని రోగాలండి రక్తహీన. ఏం టెస్ట్ చేస్తారు మనకి రోగం వస్తే? బ్లడ్ టెస్ట్. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో 4వ జీవి ఈ కలర్ మనం ఆలోచించగలిగితే ఇదిగో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చావులు గుర్తు రావాలి. ఇప్పుడు ఇది జరుగుతున్నాయా? జరగట్లేదండి, జరుగుతున్నాయి. ప్రవచన గ్రంథం జరగబోయే విషయాలు కూడా రాయబడి ఉన్నాయండి. జరుగుతున్నది రాశారు, అప్పటికి జరగబోయేది కూడా రాసి పెట్టారు. అందుకనే ఏం వెంబడిస్తుందండి? చదవండి ఒకసారి 7-8 వచనాలు. 7-8 వచనాలు. ఆయన 4వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని అప్పుడు నేను చూడగా పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇవ్వబడెను. అందుకనే ఈరోజు న్యూస్లో ఏమొస్తున్నాయి? రక్తం ఏర్లై పారుతుందని చెప్పుకోవచ్చు. టీవీ ఛానల్ అంతా ఏంటంటే రక్తం ఏర్లై పారుతుంది. ఎవడికి అధికారం ఇచ్చాడు? ఇది వీడికి. ఎవడంటే వీడు? ఏ గుర్రం? ఏ కలర్ ఇది? పాండుర వర్ణం గల గుర్రం. పాండుర వర్ణం గల గుర్రం. వీడి మీద కూర్చున్న వీడి పేరేంటంట? మృత్యువు. మృత్యువు అంటే మరణం. వీడి పేరే మృత్యువు. వీడి పేరే
మరణం. అంటే చూడండి, ఆలోచించండి, ఇవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అంటే ఈడు కూర్చుని ఏం చేస్తున్నాడు? స్వైర విహారం చేస్తున్నాడు. గుర్రం మీద స్వైర విహారం చేస్తున్నాడండి. అంటే ఈ 4 జీవులకు అర్థం ఏంటి? 4 జీవులు, మొదటి జీవికి అర్థం ఏంటి? ఇదిగో వెలుగుదూత వేషం మొదటి జీవికి అర్థం ఏంటంటే వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వాడు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నాడు. ఇదిగో అనేకమైన నకిలీ ఒరిజినల్. రెండవ జీవి, రెండో గుర్రం ఎర్రనిది. ఏంటది? రక్తపాతం. మూడవది ఏ కలర్ అండి? నలుపు. ఏంటి? లోకంలో అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది. ఇదిగో త్రాసు పట్టుకున్నాడు కదా, ఎవరు న్యాయంగా తోస్తున్నారండి? త్రాసు ఎవరు న్యాయంగా తోస్తున్నారు? లేదు. నెక్స్ట్ ఇప్పుడు 4వ కలర్ ఏం చెప్పుకున్నాం? పాండుర వర్ణము గల రంగు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా అదే. ఏమంటున్నాడంట 8వ వచనం చివరిలో చూడండి. 8వ వచనం, ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగములను, భూనివాసులను చంపుటకు. అంటే ఖడ్గము వల్ల చచ్చిపోతున్నారు, కరువుల వల్ల చనిపోతున్నారు, మరణాలు వస్తున్నాయి, ఇవన్నీ సంభవిస్తున్నాయి కదండి. అంటే ఇప్పుడు 4వ గుర్రం మీద కూర్చున్నవాడు దేనికి? ఇదండి అర్థం. ఇవి జరుగుతున్నాయా, జరగబోతాయా? జరుగుతున్నాయి కదండి. అంటే 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో ఈ జరగబోతాయని రాస్తారు. జరుగుతున్న విషయాలు ఉన్నాయి, జరగబోయేవి ఉన్నాయి, జరిగిపోయినవి కూడా ఉన్నాయి. అంటే ప్రకటన గ్రంథము అనగానే మనం ఇదిగో ఇలా అర్థం చేసుకోవాలండి. జరగబోతాయని చదవడం మానేకండి, నాకు భయం వేస్తుందని చదవడం మానేకండి. 66 పుస్తకాల సమ్మేళనంతో ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అయితే దీని గురించి మనం చూడగలిగితే ఏం వెంబడిస్తుందంటండి? దీంతో ఏం వెంబడిస్తుందంట? పాతాళ లోకము వానిని వెంబడించింది. ఎలా వెంబడిస్తుంది? పాతాళ లోకం గురించి ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరుచుచున్నది, వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు పడుదురు. వీడు బయలుదేరాడండి. ఎవడీడు? సాతానుగాడు బయలుదేరాడు. ఎక్కడ? గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. ఎవరు పడిపోతారంట? అందరూ పడిపోతారు. వీడు బయలుదేరాడండి. వీడు వెనకాల ఏం వెంట పడుతుందంట? పాతాళ లోకం. నువ్వు ఈయన చంపేస్తావు, చంపే నేను లాగేస్తా. నువ్వు ఈయన చంపేస్తావు, ఈయన చంపే నేను లాగేస్తాను. ఎందుకు? వీడు ఎలాగా చంపడానికి బయలుదేరాడు. నేనేం చేయాలి? ఏం చేయాలండి? ఎలా ఉందంట? మళ్ళీ చదవండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచున్నది. కనిపిస్తుందా? పాతాళం నోరు తెరుచుకుని ఉందంట. అంటే వీడు ఏం చేస్తాడు? వీడు చంపుతూ ఉంటాడు, ఇది మింగేస్తూ ఉంటుంది. వీడు చంపుతూ ఉంటాడు, వీడు మింగేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు 4 జీవుల గురించి మనం ఆలోచించగలిగితే వీడు చేసే పని అంతా ఏంటి? వీడితో మరణం పొందేవారంతా ఏమవుతున్నారండి? పాతాళానికి వెళ్ళిపోతున్నారండి. అంటే క్రీస్తు వెలుగులో లేకుండా, క్రీస్తు కోసం బ్రతకకుండా, క్రీస్తు యొక్క జీవితాన్ని ఇదిగో ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారం నుండి మనం విడుదల పొందాం కదా, ఆ విడుదలలో లేకుండా ఇదిగో సాతానుగాడి యొక్క అంధకార బంధంలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇదిగో పాతాళ లోకం వెళ్ళిపోతున్నారు. నాయన పంపేస్తున్నాడండి దేవుడే. ఎవరిస్తున్నారు అధికారం? ఎవరిస్తున్నారండి? దేవుడే. ఇదిగో నా కోసం తయారు చేసుకున్నాను కదా నిన్ను, నా కోసం కష్టపడి చేసుకున్నాను కదా. ఇదిగో 6 రోజులు నీ కోసమే కదా నేను సృష్టి చేశాను. 6 దినాలు కష్టపడ్డాను కదా. ఈ 6 దినాలు కష్టపడి, 6 రోజులు కష్టపడి 6వ దినాన్ని నిన్ను చేసుకున్నాను కదా. ఇదిగో నువ్వు నా కోసం బ్రతకట్లేదయ్యా, నా కోసం ఇదిగో వస్తావని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నానయ్యా నేను. అయినా నువ్వు నా మాట వినట్లేదయ్యా. అంధకారంలో ఉండిపోయావు. అందుకే నేను ఏం చేస్తున్నాను? నేను పంపేస్తున్నా. ఎక్కడికి? పాతాళానికి. ఇదండి దాని అర్థం. 4 జీవుల అర్థం అది. ఇదిగో నేను చేసుకున్నాను కదా మిమ్మల్ని, నేను చేసుకున్న తర్వాత ఇదిగో మీరు నా కోసం బ్రతకట్లేదు కదా, ఇదిగో వాటికి అధికారం ఇచ్చేస్తున్నా. వాడికి అధికారం ఇచ్చేసాను, నువ్వు చేసుకో, ఇంకా నీ ఇష్టం. అంతే కదండి. మనం ఆదికాండంలో 6వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు నోవాహు జలప్రలయం దగ్గర కూడా ఏం చేశాడు దేవుడు? మొదటి సృష్టి ఉంది కదా, ఏం చేశాడు దేవుడు? మొదటి సృష్టి అంటే క్షమించండి, మొదటి జనం ఉన్నారు కదా, నోవాహు ముందర జనం, ఆదాము నుంచి వచ్చిన వారంతా సంతానం ఉన్నారు కదా. ఏం చేశాడు దేవుడు? తుడిచేశాడండి.
ఇప్పుడు అదే పని చేస్తున్నాడు, ఇప్పుడు అదే పని చేస్తున్నాడండి. ఇది ఆ 4 జీవుల అర్థం. ఎందుకు ఇది ఆయన వేదన చెప్పుకుంటున్నాడు, నా కోసం బ్రతకండి అయ్యా, నా కోసం బ్రతకండి, నా కోసం జీవించండి. ఆయన వేదన చెప్పుకుంటున్నాడండి. ఇదిగో మీరు ఆడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు, వాడు బయలుదేరాడు, వాడు కటకమట్టుకున్నాడు, ఇదిగో వాడు అన్యాయపు త్రాసు పట్టుకుని వస్తున్నాడు, ఇదిగో తెల్లని నా వేషం వేసుకున్నాడు, నేను వెలుగును కదా, నా వేషం వేసుకున్నాడు, వెలుగుదూత వేషం వేసుకున్నాడు. వాడు ఇన్ని రకాలుగా మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాడు, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తున్నాడు వాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇదిగో ఆ మోసంలోకి వెళ్ళకూడదండి. నకిలీ బోధ ఏదో గుర్తించాలి, నకిలీ అనేది ప్రతిదాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ గుర్తించి ముందుకు వెళ్తారో, ఇదిగో ఈ 4 జీవులు మీకు ఏం చెప్పినాయి? ఇప్పుడు ఈరోజు ఏం చెప్పినాయి అంటే, ఇదిగో వాడు వెలుగుదూత వేషం వేసుకుని ఉన్నాడని, వాడు రక్తపాతం చేయడానికి వచ్చాడని, వాడు అన్యాయపు త్రాసుతో ఉన్నాడని, ఇదిగో మీలో సమాధానం లేకుండా చేస్తాడని, ఇవన్నీ చెప్తున్నాడు. వీటన్నింటి నుంచి విడుదల పొందాం మనం, వీటన్నింటి నుంచి విడుదల పొందాం. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన వారిగానే ఉండాలి, అక్కడికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇదిగో 4 జీవులు మనకి ఏం చెప్తున్నాయంటే, భవిష్యత్తులో ఏదైతే జరుగుతుందో అది చెప్పారు అక్కడ. ఆ చెప్పిన విషయాన్ని రూపకలంకారంగా వ్రాసారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో వాడు జయించడానికి జయశాలిగా వేషం వేసుకుంటే, నిజమైన క్రైస్తవుడిగా జయించడానికి నువ్వు గుర్రం ఎక్కాలి, నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జయించడానికి గుర్రం ఎక్కాలి. అలా ఎక్కి ఈ లోకాన్ని వాణ్ణి జయించి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు అందరూ అలా ఉండాలని కోరుకుంటూ, ఈ 4 జీవుల సారాంశాన్ని దేవుడు ముందుగానే భవిష్యత్తు చెప్పడం జరిగిందని అర్థం చేసుకొని మనం ముందుకి అలాగే జయించే నిజమైన జయశాలిగా ఉండాలని, జయశాలిగా ఉండకూడదని, వంటివాడై ఉండకూడదని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు మీకోసం వీడియో తయారు చేశాను. ఆ వీడియోలో ఇప్పుడు వరకు చెప్పిన మెసేజ్ ఒక వీడియో రూపంలో చేశాను. లైట్లు ఆఫ్ చేయండి తల్లి, లైట్లు ఆఫ్ చేయండి. ఈ మెసేజ్ అంతా మీకు 5 నిమిషాల లోపల అర్థం అవడానికి. ప్రకటన గ్రంథం కేవలం భవిష్యత్తు గ్రంథం కాదు. భూతకాలం, వర్తమానం, భవిష్యత్తును కూడా దేవుడు తెలియచేశాడు. 4 జీవులు, దేవుని హెచ్చరిక, రహస్యాలు ఇప్పుడే విప్పబడుతున్నాయి. విజయమే అంతిమ తీర్పు. ప్రకటన 4వ అధ్యాయంలో సింహాసనం చుట్టూ 4 జీవులను యోహాను చూశాడు. ప్రకటన గ్రంథం అంటే కేవలం భవిష్యత్తులో జరగబోయే విషయాల గ్రంథం మాత్రమే కాదు. అందులో భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు మూడింటినీ దేవుడు తెలియచేశాడు. ప్రకటన 1:19లో నీవు చూచిన సంగతులను, ఇప్పుడు ఉన్న సంగతులను, తరువాత జరగబోవు సంగతులను వ్రాయుమని యోహానుకు ఆజ్ఞ ఇవ్వబడింది. ప్రకటన 4వ అధ్యాయంలో సింహాసనం చుట్టూ 4 జీవులను యోహాను చూశాడు. సింహం, దూడ, మనిషి ముఖం, ఎగురుచున్న పక్షిరాజు. ఆ తరువాత 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పబడినప్పుడు 4 జీవులలో ఒక జీవి రమ్ము అని పలికింది. మొదటి జీవి రమ్ము అని పలికినప్పుడు తెల్లని గుర్రం వచ్చింది. దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కిరీటం ధరించి జయించుటకు బయలుదేరాడు. బైబిల్ మనకు ఒక తీవ్రమైన హెచ్చరిక ఇస్తుంది. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. బంగారం ఒరిజినలా నకిలీదా అని గీటురాయితో పరిష్టించినట్లే ప్రతి బోధనను బైబిల్ అనే గీటురాయితో పరిష్టించాలి. గలతీ 1:6-8లో పౌలు భిన్నమైన సువార్త గురించి తీవ్రమైన హెచ్చరిక చేశాడు. సత్యమైన సువార్తకు నకిలీ రూపాలు రావచ్చు. 2వ జీవి రమ్ము అని పలికినప్పుడు ఎర్రని గుర్రం బయలుదేరింది. భూమి మీద సమాధానాన్ని తొలగించి మనుష్యులు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఏర్పడింది. దేశాల మధ్య మాత్రమే కాదు, సమాజాల్లో, కుటుంబాల్లో, వ్యక్తుల మధ్య కూడా విభేదాలు, ద్వేషాలు, పోరాటాలు పెరుగుతున్నాయి. యేసు ప్రభువు బోధించాడు, నీ సహోదరునితో సమాధానపడుము. యాకోబు కూడా హెచ్చరించాడు, మన కోరికల నుండే యుద్ధాలొస్తాయి. 3వ జీవి రమ్ము అని పలికినప్పుడు నల్లని గుర్రం వచ్చింది. దానిమీద ఒకడు త్రాసు పట్టుకుని కూర్చున్నాడు. త్రాసు, కొలత, ధర, ఆర్థిక ఒత్తిడి మరియు కొరతను మనకు గుర్తు చేస్తాయి. ఆహారం ఉన్నా
అది అందరికీ సమానంగా అందుబాటులో ఉండకపోవచ్చు. మానవ లోభం, అవినీతి, అన్యాయం సమాజాన్ని చీకటిలోకి నడిపిస్తాయి. అందుకే దేవుని వాక్యం చీకటి అధికారం నుండి విడుదల గురించి చెబుతుంది. 4వ జీవి రమ్ము అన్నప్పుడు పాండురవర్ణపు గుర్రం వచ్చింది. దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మరణం మానవ జీవితానికి తప్పించలేని వాస్తవం. ప్రకటన హిక్స్ 8లో మృత్యు మరియు పాతాళం గురించి హెచ్చరిక కనిపిస్తుంది. తెల్లని గుర్రం మోసపూరిత జయశాలి రూపం, ఎర్రని గుర్రం యుద్ధం రక్తపాతం, నల్లని గుర్రం కొరత ఆర్థిక ఒత్తిడి, పాండుర గుర్రం మృత్యువు. ఇవి మన కళ్ల ముందు నిజమైన గుర్రాలపై వస్తున్న మనుష్యులుగా కనిపించవు. ప్రకటన గ్రంథం రూపకాల ద్వారా లోతైన వాస్తవాలను చూపిస్తుంది. కాబట్టి ఏ బోధనైనా, ఏ ఆధ్యాత్మిక వాదనైనా, ఏ వ్యక్తినైనా అంధంగా అనుసరించకుండా దేవుని వాక్యంతో పరీక్షించాలి. 2 కొరింథీ 4:4 ప్రకారం అవిశ్వాసుల మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగుతుంది. అందుకే సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుని వాక్య వెలుగు అవసరం. ప్రపంచ పరిస్థితులు భయపెట్టడానికి మాత్రమే కాదు, మనలను మేల్కొల్పడానికి కూడా ఉన్నాయి. చీకటి ఎంత పెరిగినా క్రీస్తు వెలుగు ఆరిపోదు. కాబట్టి క్రైస్తవుని బాధ్యత నకిలీ బోధను బైబిల్తో పరీక్షించడం, సమాధానాన్ని అనుసరించడం, ప్రేమతో సత్యాన్ని ప్రకటించడం. 4 జీవుల సందేశం మనలను భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి. దేవుని వాక్యంలో నిలబడండి. చివరికి నిజమైన జయశాలి యేసుక్రీస్తే. కాబట్టి ఇదిగో నిజమైన జయశాలి మన యేసుక్రీస్తు వారే. మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారిలాగా ఈ భూమి మీద జయించేవారుగా ఇవి జరుగుతున్నాయని ముందే చెప్పారు. ఇవి హెచ్చరికలు మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో పాటించడానికి, మనం ముందుకు వెళ్ళి జయశాలిగా బ్రతకడానికి ఇవన్నీ మనకి ముందు హెచ్చరికలన్నీ గుర్తించి ఒక హెచ్చరికగా తీసుకోకుండా మనము ముందు జాగ్రత్త పడడానికి ముందే మనకి దేవుడు రాయించాడని గుర్తుండించుకొని మనం అలా బ్రతికేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రపంచంలో జరిగే వాస్తవాలను ప్రకటన గ్రంథంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే జరుగుతాయని వ్రాయించారు తండ్రి. వాటిని తెలుసుకున్న మేము మరి అటువంటి మాయలో ఇదిగో నకిలీ, ఒరిజినల్ ఈ రెండింటికి తేడా తెలుసుకుని సత్యవాక్యానికి మేము లోబడి సత్యవాక్యం ప్రకారం బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరి మీ వాక్యాన్ని మరి ఉన్నట్టుగా పరిశీలించేవారుగా మేము ఉండగలుగుటకు, మరి నకిలీ వైపు వెళ్లకుండా మరి ఒరిజినల్ వైపే మేము ఉండి మీ చెంతకు చేరే అవకాశాన్ని మాకు కల్పిస్తారని కోరుకుంటూ, ఇదిగో సంఘం అంతటిని బట్టి, నన్ను బట్టి మేమందరం హెచ్చరించుకుంటూ మీ పాదాల చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.